హార్వర్డ్ బయోలాజికల్ స్టడీ ప్రకారం ఎవరైతే రెగ్యులర్గా నట్స్ అండ్ సీడ్స్ తీసుకుంటారో వాళ్ళ ఏజ్ బయోలాజికల్ ఏజ్ యాక్చువల్ ఏజ్ కంటే 1.5 ఇయర్ తక్కువగా ఉంటుందంట. ఎవరైతే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అవే పిజ్జా, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, బ్రెడ్స్ ఇవన్నీ తీసుకుంటారో వాళ్ళ ఏజ్ యాక్చువల్ ఏజ్ కంటే బయోలాజికల్ ఏజ్ 3.5 ఇయర్స్ ఎక్కువగా ఉంటుందంట. ఇంకో స్టడీ బ్లూ జోన్ లాంగివిటీ స్టడీ ప్రకారం 100 ఇయర్స్ కంటే ఎక్కువ బతికే వాళ్ళు ఎవరైనా కామన్గా ఒక హ్యాబిట్ ఉంది వాళ్ళందరికీ. అదేంటో తెలుసా? రెగ్యులర్గా నట్స్ అండ్ సీడ్స్ని వాళ్ళ డైటరీ ఫుడ్లో యాడ్ చేసుకుంటారు. యూరోపియన్ లార్జెస్ట్ స్టడీ ఆన్ న్యూట్రిషన్, దట్ ఈస్ ఎపిక్ స్టడీ, వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? మోర్టాలిటీ రిస్క్ అంటే డెత్ రేట్ 27% డిక్రీజ్ అవుతుందంట నట్స్ అండ్ సీడ్స్ తినడం వల్ల. అంతేకాదు, సీడ్స్ తినడం వల్ల గట్ మైక్రోబయోటా డైవర్సిటీ 15% ఇంప్రూవ్ చేస్తుంది. అంటే దానివల్ల ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. స్టాన్ఫర్డ్ బ్రెయిన్ రీసెర్చ్ వాళ్ళ రీసెర్చ్లో కనుక్కున్నది ఏంటో తెలుసా? మన బ్రెయిన్ 30 మినిట్స్లోనే యాక్టివేట్ అయిపోతుందంట సీడ్స్ కన్జ్యూమ్ చేస్తే. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏజ్ రివర్సల్. మన ఏజ్ని మనం రివర్స్ చేసుకోగలం. వాట్ యు ఆర్ హియరింగ్ ఈజ్ ట్రూ. సో దానికి మనం చేయాల్సింది ఒకటే, మీ స్నాక్ ప్లేట్ని మాడిఫై చేయండి. ఖచ్చితంగా మీరు తినే ఫుడ్ని కాన్సన్ట్రేట్ చేసి ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ పెంచుకోండి. ఇంకా ఎంతకాలం? బతికినంతకాలం జీవం లేకుండా బతుకుతాం. ఇంకంత అవసరం లేదు. కొంచెం కాన్షియస్నెస్గా మనం తినే ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. హెల్దీగా ఉంటే కదా చేసేది. సో ఈ రోజు నుంచే మనం మారటానికి వీ షుడ్ ఆల్ టేక్ ఎ ప్లేస్. స్టే హెల్దీ, ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.